ప్రస్తుతం మనతో ఉన్నారు. క్యాంపెయిన్ ఎన్నికల్లో ప్రచార సరళి, మేనిఫెస్టో, ఇతరత్ర అన్ని అంశాల మీద మనతో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విధానం, అదేవిధంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ఆ రోజు ప్రజలందరికీ అర్థమైంది. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. చాలా వాటిని అప్పుడు చెప్పిన వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేశారు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. ఈరోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతాను, చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది భయ నీకు? ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడడం. అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి? అరే విను, just get hell and heaven out of from me, just to heaven. చెన్నై అనేది why did it become చెన్నై? Because of the port. బాంబే అనేది why did it become బాంబే? Because of the port. ఏంటి మమ్మీ ఎవడీడు? పవన్ కళ్యాణ్ ని టూ మచ్ గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది బ్రాండ్ చేసి పెట్టేస్తారు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏం చెప్పాలి? ప్రతిసారి జగత చెప్పేది నేను దత్తపుత్రు, నేను ఈ ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్పు. నేను దత్తపుత్రు, నేను ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతా. ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇస్తారు? దానికంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారు కదా. ఎర్న్ చేసే అంటే చేపలు తింటాం, డీపీటీ ఇచ్చి చేపలు తింటాం కదా, చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా. చేయూత అనేది వరుసగా 4 సంవత్సరాల పాటు చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్, బాయ్ బాయ్ సార్. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం 1/2 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అంతేగా 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు. గోవిందా గోవిందా. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. జన్మంతా నీ అడుగుల్లో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు వేస్తే అవి కనబట్టలేదు. మురళీనగర్ మీకు మొదటి రౌండ్ 80 కోట్లు వచ్చాయి. అది వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఈ సవాల్ మూత మీద మేసం చెప్పి చెప్తున్నా. అటు చూడు బే. ఇప్పుడు వాయించడా మీరు? అదేమన్నాడు రాడు? పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?